ఎందుకు మాట్లాడాడు, దాని ఏం లేదు, ఉన్న మాట మాట్లాడంతే, అంత రాష్ట్రం ఏం లేదు. మరి అటుపోతాడా ఇటుపోతాడా? నా ప్రజల కోసం నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తిరగడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, %1 కూడా స్వార్థం అనేది నాకు లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం అనుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. తీర్పు పోచారం శ్రీనివాస రెడ్డి ఉక్కిన బయట ముఖ్యమంత్రి కలిసి ఉక్కిన కలిసిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాం. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. నేను కూడా పేరు మా దగ్గర పట్టుకుంటాను. ఈ ఫంక్షన్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, తప్పదు కదా. రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆడ స్కూల్ ఇచ్చిండు, ఎక్కడ దేనికి అంటారు. రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్తా, ఎవరిచ్చి వాళ్ళు నా ధర్మం, అది మానవత్వం. అది ఆయన చెప్పారు. పోతాను బాగా తీర్పులు ఏమో మాట్లాడాడు, దాంట్లో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం చేసేది లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు ఎక్కడ, నేను గుర్తుపెట్టుకుని పోరాటం చేసి సాధించుకుంటే తప్పితే నేను తల వంచుకుని రాజకీయ నాయకుడు కాదు. ఎవరికి కూడా కోసం ఏమైనా చేస్తాను.